హాయ్ అండి. వెల్కమ్ టు హైతనాథ్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 200 యార్డ్స్ అండి. 36x50 అండి. ఇది బొమ్మలగూడి హయత్ నగర్ షోవిన్స్ కాలనీలో ఉంటుంది, హైదరాబాద్ ఏరియా. ప్లస్ పూర్తి వివరాలు చూసుకుందాం. ఇది పూర్తిగా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా అండి. ఆల్రెడీ డ్రైనేజ్ కూడా ఉంది. ఒక సీసీ రోడ్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా త్వరలో వస్తుంది. జస్ట్ 1 or 2 months వస్తుంది. మంచి క్వాలిటీ తోటి కట్టినటువంటి బిల్డర్ అండి. మీరు చూస్తున్నారు, ఎలివేషన్ కూడా ఎక్సలెంట్గా ఉన్నది, ఎక్కడ రాజీ పడకుండా. మనం ఆల్రెడీ జీ ఫ్లోర్కి వచ్చేసామండి. జీ ఫ్లోర్లో మీరు చూస్తున్నారు, పార్కింగ్లో ఉన్నటువంటి అంటే జీ ఫ్లోర్లో ఉన్నటువంటి సింహద్వారం అండి, ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటిది. చుట్టూ ఇది పార్కింగ్ ఏరియా అండి. మీరు చూస్తున్నారు, ఇది నార్త్ వైపు ఉన్నటువంటి గల్లీ. ఇది దాదాపు 4 feet పైన ఉంటుంది. దాంట్లో కూడా మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. అది చివర మీరు చూస్తున్నారు ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి వాష్ ఏరియా కింద ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఈశాన్య మూలలో సంపు బోరు యాజ్ యూజువల్గా ఉన్నది. ఈ ప్లస్ వచ్చేసి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చుట్టూ ఉన్నటువంటి పార్కింగ్ అండి. మనం మెట్ల సొంత పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మనం మొత్తం అంటే పిల్లర్స్ కూడా మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది సౌత్ వైపు ఉంటుంది, అంటే యూటిలిటీకి గాను మాకు 1 feet గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. చూద్దాం జీ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇది సింహద్వారంలో ఉన్నటువంటి జీ ఫ్లోర్ అండి. మంచి హైజీనిక్గా మనకు ఇవ్వడం జరిగింది. దర్వాజా తలుపులు కూడా పూర్తిగా 100% టేక్ అండి. చూస్తున్నారు, డిజైన్ కూడా బాగా ఉన్నది. మీరు చూసేది మనం జీ ఫ్లోర్కి లోపలికి వెళ్తున్నాం. ఇది మొత్తం అంత వచ్చేసి గ్రానైట్ తోటి చేయడం జరిగిందండి. ఫ్లోరింగ్ మొత్తం 100% గ్రానైట్. తర్వాత మనకి ఫాల్ సీలింగ్ కూడా మొత్తం వైట్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగిందండి. జిగ్జాగ్ కాకుండా సింపుల్గా ఒకే కలర్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగిందండి. డైరెక్ట్గా వెళ్తే మనకు కిచెన్ వస్తుంది. కిచెన్ ప్లాట్ఫారం ఎల్ షేప్లో ఉంటుంది, మీరు చూస్తున్నారు. ప్లస్ సబ్జాలు ప్లస్ సెల్ఫ్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇది పూర్తిగా రెంట్ పర్పస్ అనేది 2 BHK వచ్చేసి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అంటే ఇది లెఫ్ట్ తీసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అవపడుతుంది. ప్లస్ ఫాల్ సీలింగ్ కామన్. ప్లస్ మనకు 2 ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ విండోస్ ఒకటి వెస్ట్కు మరియు ఒకటి సౌత్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నా, ఇక్కడ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా జీ ఫ్లోర్ మొత్తం గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. ఇది విత్ అటాచ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గానే ఉన్నది. ఒకవైపు మనకు హైలైట్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్గా వెళ్తే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వస్తుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్, మనకు విండోస్, సెల్ఫ్లు, లో రూప్ కూడా ఇవ్వడం జరిగిందండి అన్వాంటెడ్గా వేసుకోవడానికి. మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే హాల్ వస్తుంది. హాల్ నుంచి మనం బయటకు వస్తున్నాం, మళ్ళీ పార్కింగ్కి వస్తున్నాం అండి. పార్కింగ్ ఏరియాలో కూడా మనం వచ్చేసాం. పార్కింగ్ చాలా స్పేషియస్గా అవబడుతుంది, మీరు చూస్తున్నారు. మనం స్టేర్ కేస్ గుండా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఈ మెట్లు కూడా చూడండి, వైట్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్లో చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఇక్కడ మొత్తం వచ్చేసి గ్రానైటే ఉంది ఫ్లోరింగ్. పై వచ్చేసి ఫాల్ సీలింగ్ యూపీసీ జరిగింది. ఎక్సలెంట్ హైజీనిక్గా ఉందండి. రైలింగ్ కూడా బాగుందండి. ఇక మాకు వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ చెప్పుకున్నాం ఇంతకుముందు, ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ప్లస్ వచ్చేసి సింహద్వారం చూడండి, హైలైట్గా ఇవ్వడం జరిగింది. చుట్టూ టైల్స్ కూడా అంటే గోల్డెన్ పట్టి ఇవ్వడం జరిగింది. ఈ 100% టేకు పెద్దదండి, చాలా డోరు. మనకు వచ్చేసి ఇది మన నార్త్ వైపు కూడా యాజువల్గా మనకు కింద జీ ఫ్లోర్ ఏ విధంగా ఎంచుందో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఇది పూర్తిగా 100% టేకు. మనం ఫస్ట్ ఫ్లోర్ హాల్కి వచ్చేసామండి. మనం ఫాల్ సీలింగ్ చూస్తున్నాం ఏ విధంగా ఉందో. ఫాల్ సీలింగ్ కింద మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి టైల్సే ఇవ్వడం జరిగిందండి. మంచిగా యూనిక్గా నీట్గా ఇవ్వడం జరిగింది. టీవీ సమయం సాకెట్ కానీ రోప్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది అని చూస్తున్నారు ఏ విధంగా ఉందో రోప్ లైట్. ప్రతిదీ చూడండి, దాంట్లో షాడో కూడా అవపడుతుంది మన లైట్ వేస్తే చాలా నీట్గా. ఎదురుగా ఉన్నది టీవీ సాకెట్ అండి. కబోర్డ్స్లో చాలా లుక్ వస్తుంది. ఇది నార్త్ వైపులో ఉన్నటువంటి డోరు. విండోస్ కూడా ఇవ్వడం జరిగింది, యూపీసీ విండోస్ అండి. మనం వచ్చేసి ఇది దేవుని మందిరము చూస్తున్నారు. ఇది దేవుని మందిరం చాలా స్పేసెస్గా ఉన్నది. మంచిగా ఎల్లో అనే గోల్డెన్ పట్టి కూడా ఇవ్వడం జరిగింది. హాల్లో ఒకవైపు వచ్చేసి మనకు హైలైట్ చేయడం జరిగిందండి ఒక వాల్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ హాల్ ఉంది. డైనింగ్ హాల్ గురించి మనం కిచెన్లోకి వెళ్తున్నాం. కిచెన్ మొత్తం ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్లో ఉందండి. చాలా స్పేసెస్గా ఉన్నది, చూస్తున్నారు. మొత్తం యూ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్, కౌంటర్ కావచ్చు, పైన సబ్జాలు ప్లస్ సెల్ఫ్లు, ఫాల్ సీలింగ్ కూడా రూప్ లైట్ ఇవ్వడం జరిగిందండి. అది వేస్తే బాగుంటుంది. వేసాను చూడండి ఏ విధంగా ఉందో. లో లైట్ ఉంది, ప్లస్ మనకు లైట్స్ కూడా ఉన్నాయి.
చాలా హైజీనిక్గా కట్టడం జరిగిందండి. ఓన్ ప్రాపర్టీ లెక్కనే ఉంది. ఇది వచ్చేసి ఇది వాష్ ఏరియా కిందకి వస్తుందండి. ఇది మా కిచెన్ పక్కన డైనింగ్ హాల్ పక్కన ఉన్నటువంటి ఏరియా. ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియా నుంచి డైనింగ్ హాల్ నుంచి మళ్ళీ హాల్కి వచ్చేసాం. హాల్ నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకున్నైతే ఒకటి బెడ్రూమ్ వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక యూనిక్గా ఉన్న ప్యాటర్న్, ఫాల్ సీలింగ్, విండోస్, షెల్ఫ్లు ఇది మొత్తం మాకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ కొద్ది ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకునేది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఉంది. ఫాల్ సీలింగ్, సబ్జలు ప్లస్ సెల్ఫ్లు చూడండి ఈ విధంగా ఉందో. డిజైన్ కూడా మనకు టైల్స్లో పడుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఒక వైపు వాల్ హైలైట్ చేయడం జరిగిందండి. విండోస్ 2 ఉన్నాయి. ఒకటి సౌత్కు వెస్ట్కు ఇవ్వడం జరిగింది. బాగుంది. ప్లస్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. మనం బాత్రూమ్కి వెళ్ళి చూస్తున్నాం. చాలా స్పేసెస్గా ఉంది. బాత్రూమ్ కూడా చూస్తున్నాం, హైజీనిక్గా ఉంది. మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్గా ఇంకొక బెడ్రూమ్ వెళ్తున్నాం అండి. వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్నగా మనకు ఒక కౌంటర్ లెక్క ఇవ్వడం జరిగింది. ఇది వాష్ ఏరియా కింద ఇవ్వడం జరిగింది. టైల్స్ పెట్టారు. ఇది కామన్ బాత్రూమ్ అండి. చూస్తున్నాం చాలా స్పేసెస్గా ఉంది. అంటే మనకు ఫస్ట్ బెడ్రూమ్లో లేదు కాబట్టి బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వాడుకోవచ్చు. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది కూడా విత్ అటాచ్ బాత్రూమే ఉంటుంది. ఫాల్ సీలింగ్, విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఒక వైపు హైలైట్ చేయడం జరిగింది వాళ్ళు. ఇటు వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంటుందండి. ఇది విత్ అటాచ్ బాత్రూమ్ అండి. ఇది ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం హాల్లోకి వచ్చేసామండి. స్పేసెస్గా అవబడుతుంది చూడండి ఒకసారి. హాల్ మొత్తం నార్త్ వైపు ఉన్న డోర్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, కిచెన్, దేవుని రూమ్, వాష్ ఏరియా మొత్తం అవబడుతుంది. మనం హాల్లో నుంచి మళ్ళీ మనం బాల్కనీకి వస్తున్నామండి. ఈ బాల్కనీ నుంచి మనం చూస్తున్నాం చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చాలా డెవలప్మెంట్ ఏరియా అండి. ఇది మన స్టేర్ కేసు గుండా మళ్ళీ మనం వచ్చేసి స్టేటస్కి వెళ్తున్నాం. అక్కడ మనకు పర్గోలా పడుతుంది. పర్గోలు కూడా చాలా స్లాబ్ ఏరియా లెక్కనే ఉన్నది సేమ్. ఇది లిఫ్ట్ సంబంధించినటువంటి దిమ్మ అండి. మనం చూస్తున్న చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ ఈ విధంగా ఉందో మంచి డెవలప్మెంట్ అనేటువంటి ఏరియా అండి. ఇది 2 ట్యాంకుల పర్పస్ ఇచ్చినటువంటి ప్రొవిజన్. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2,20,00,000 అండి. స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూలింగ్ అవుతున్న నెంబర్ మీకు కాల్ చేయండి. మా ఛానల్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.